నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీశక్తి పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు నాయుడు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని వ్యాఖ్య. వైసీపీ ప్రభుత్వంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫైర్. గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో ఆర్థిక విధానం కుదేలైందని ఆరోపణ. ఉచిత బస్సు పథకంపై మహిళలంతా సంతోషంగా ఉన్నారన్న మంత్రి నారా లోకేష్. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఉచిత బస్సు వల్ల 2.62 కోట్ల మంది మహిళలకు లబ్ధి కలుగుతుందని, ఆడబిడ్డలకు మహద్దశ వచ్చే వరకు అండగా ఉంటామని అన్నారు. స్వతంత్ర దినోత్సవం రోజు శ్రీశక్తి పథకానికి శ్రీకారం చుట్టామన్న ఆయన, మహిళలకు మేలు చేస్తున్నామన్న తృప్తి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. సూపర్ 6 హామీలో భాగంగా మరో పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే శ్రీశక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విజయవాడ సిటీ టెర్మినల్ బస్టాండ్ వద్ద పథకం ప్రారంభోత్సవ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, బస్సులో పైసా కూడా చెల్లించవద్దని, ఇది అన్నగా తానిచ్చే వరమని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం ఉందని, రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రజలు 5 ఏళ్ల పాటు నవ్వటమే మర్చిపోయారని, ఇంటా బయట ప్రజలకు ఆనందం లేకుండా పోయిందని విమర్శించారు. మహిళా సాధికారత కోసమే డ్వాక్రా, మెప్మా సంఘాలు ఏర్పాటు చేశామని, ఆర్టీసీ కండక్టర్లుగా తొలుత మహిళలను తీసుకున్నది తామేనని గుర్తు చేశారు. మహిళలు త్వరలో ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నామని, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మొదటి లబ్ధిదారులుగా వారిని గుర్తించి వారిని గౌరవించామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే 2,62,00,000 మంది మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను చేసిన కార్యక్రమం స్వాతంత్ర దిన సందర్భంగా చేశాను. మీకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే నేను ధ్యేయంగా పనిచేస్తున్నా. నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ గాని తప్పకుండా మా ఆడబిడ్డలకు మహద్దశ వచ్చే వరకు మీకు మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నా. ఈరోజు మీ ఆనందం చూస్తున్నా. మీ ఆనందం కోసమే మేము పనిచేస్తున్నాం. నేను అందుకనే ఒక మాట చెప్పాం. ఇప్పుడు నుంచి ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సూపర్ 6 ఆ రోజు చెప్తే నమ్మలేదు. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, సూపర్ 6 సూపర్ హిట్. అవునా కాదా? రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. మీరందరూ కూడా 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. నేను అడుగుతున్నా ఇక్కడుండే వాళ్ళని, 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా నవ్వారమ్మా మీరని అడుగుతున్నా. ఇంట్లో అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్డు మీదకి వస్తే తిరిగి ఇంటికి పోతామని భరోసా మీకుందా అని అడుగుతున్నా. ఈ రోజు హామీ ఇస్తున్నా. నేను ఆ రోజు ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టాను, 33% పెట్టాను. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు, డ్రైవర్లు కూడా రిజర్వేషన్లు పెట్టాను. నా ప్రయత్నం ఫలించింది. కండక్టర్లు మాత్రం వచ్చారు, డ్రైవర్లు మాత్రం రాలేదు. తొందరలో ఆర్టీసీలో డ్రైవర్లుగా కూడా మా ఆడబిడ్డలు వచ్చే పరిస్థితి వస్తుంది. తొందరలోనే ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి. స్టీరింగ్ దగ్గర కూర్చుంటే ఆటోమేటిక్ గా డ్రైవింగ్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మా ఆడబిడ్డలు పైకి వచ్చే అవకాశం వస్తుంది. ఆ రోజు నేను డాక్రా సంఘాలు పెట్టి అనేక విషయాలు మీకు నేర్పించాను. ఆఫీస్కి ఎట్టబోవాలో చెప్పాను, ఆదాయాన్ని ఎట్ట పెంచుకోవాలో చెప్పాను.
మీరు రూపాయి పొదుపు చేయండి, నేను రూపాయి ఇస్తానని పొదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు నేను అడుగుతున్న ఈ కుండే వాళ్ళందరినీ 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇచ్చాం. తల్లికి వందనం మొన్నే ఇచ్చా. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. స్త్రీ శక్తి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఆర్థిక భద్రత, ప్రయాణ స్వేచ్ఛ, సామాజిక గౌరవం అందుతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే చాలా సమర్థవంతంగా సూపర్ 6 లోని ఒక్కొక్క హామీని అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీశక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించాలని చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందే చెప్పారని, మనకున్న ఆర్థిక ఇబ్బందులతో నెరవేర్చగలమా అని నేను సందేహం వ్యక్తం చేశానని గుర్తు చేశారు. పథకం అమలు ఆయన అనుభవానికి నిదర్శనం అని తెలిపారు. ప్రతి బస్సులోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మహిళా కండక్టర్లకు బాడీ ఓన్ ను కెమెరాలు అందిస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వానికి మీరంతా అండగా ఉన్నారు, అందుకే మేమంతా బలంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని అమరావతికి విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం నిధులిచ్చిందని అన్నారు. ప్రధాని మోడీ నిర్దేశంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇంకా ఎన్నో పథకాలు, సేవలు కూటమి ప్రభుత్వం అందిస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు నాతోటి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి. నేను వారిని ఒకటే అడిగాను, మనకున్న ఆర్థిక ఇబ్బందుల్లో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు సార్, అది నెరవేర్చగలమా అనే నాకు ఒక సందేహాన్ని వెలుబుస్తే ఆయనకున్న అపారమైన అనుభవం ఈ రోజున నేను భరోసా ఇస్తున్నాను, ఎట్టి పరిస్థితులు ముందుకు తీసుకెళ్తామని చెప్తే ఈ రోజున ఆయన ఇచ్చిన మాట నెరవేర్చడం, ఇది ఆయన ఈ అనుభవానికి, ఆయన కమిట్మెంట్కి ఒక చాలా బలమైన నిదర్శనం. ఒకవైపు పెట్టుబడులను ఆకర్షిస్తూనే సూపర్ 6ని చాలా సమర్థవంతంగా ఒక్కొక్క హామీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ప్రతి విద్యార్థి తల్లికి వందనం పథకం అమలు చేశాం. దీపం 2 పథకం కింద మహిళలకు ఇప్పుడే 2 విడత లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. స్త్రీశక్తి పథకంతో మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు సౌకర్యాన్ని అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 8,458 బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉంటాయి. ఉచిత ప్రయాణంతో పాటు మహిళా ప్రయాణికుల భద్రత కూడా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి బస్సులోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళా కండక్టర్ల వద్ద బాడీ అంటే ఒంటి మీద వేసుకునే కెమెరాలను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇది ఉచిత ప్రయాణం మాత్రమే కాదు, ప్రతి మహిళ ఆర్థిక భద్రత, ప్రయాణ స్వేచ్ఛ, సామాజిక గౌరవం అందించే మార్గం. ఇందాక దారి పొడవుతా ఉండవల్లి నుంచి వస్తా ఉంటే ఒక్కొక్క ఆడపడుచుతో మాట్లాడుతూ ఉంటే ఎంతంత సేవ్ అవుతుందమ్మా మీకు ఈ ప్రయాణం వల్ల అంటే, విద్యార్థులకి 1,500 నుంచి కొంతమందికి 2,000 రూపాయలు. నిజంగా ఒక 1,500 2,000 రూపాయలు ఒక సగటు ఆడపడుచుకి ఇది మనకి పొదుపు చేయగలుగుతున్నాం అంటే దానికి దూరదృష్టి ముందుకు తీసుకెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణంగా ఈ గుర్తింపు ఆయనకి రావాలి. అలాగే భారతీయ జనతా పార్టీ, మనకి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మీరు నిలబడండి, మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తే అది మీరు మా మీద పెట్టిన భరోసా ఈ రోజున మీకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చింది. అలాగే భవిష్యత్తులో కూడా ఏమైతే మీకు హామీలు చేశామో మొత్తం సంపూర్ణంగా సాధ్యమైనంత మేరకు అన్ని రకాల కష్టాలని, అన్ని రకాల అవరోధాలని అధిగమించి మీకు అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, మాకు ఈ రోజున అమరావతి రాజధానికి కావచ్చు, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కూర్చోబెట్టిన నిధులు కావచ్చు, అనేక రకాలుగా పెట్టుబడుల ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి, అభివృద్ధికి తోడ్పడుతున్న శ్రీ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ఎన్నో పథకాలు, సేవలు ఈ కూటమి ప్రభుత్వం మీకు అందిస్తుంది. మీకు అండగా నిలబడతామని తెలియజేసుకుంటూ మరోమారు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మరోమారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. జై హింద్. ఉచిత బస్సు పథకంపై మహిళలంతా సంతోషంగా ఉన్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉచిత బస్సు వల్ల ఒక్కో మహిళకు నెలకు 1,500 రూపాయల వరకు ఆదా అవుతుందని, తల్లిని చెల్లిని పట్టించుకోని వ్యక్తి ఇతర
మహిళలకు న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కొనసాగింపు చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీశక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విజయవాడ సిటీ టెర్మినల్ బస్టాండ్ వద్ద పథకం ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ సినిమాలు, వెబ్ సిరీస్ లో మహిళలను కించపరిచేలాగా డైలాగులు ఉంటే వాటిని తొలగించే వరకు రిలీజ్ కాకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఎవరైనా కించపరిచేలా మాట్లాడితే మహిళలు ఎలా బాధపడతారో నా ఇంట్లో చూశానని అన్నారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానిస్తే ఆమె కోలుకునేందుకు 3 నెలలు పట్టిందని గుర్తు చేశారు. వాడుక భాషలో చీర కట్టుకున్నావా, గాజులు దొడుక్కున్నావా, అమ్మాయిలా ఏడవకు లాంటివి వాడుతుంటారు. అవి వింటే నాకు చాలా బాధ కలుగుతుందని తెలిపారు. అలాంటి పదాలకు మనం పుల్ స్టాప్ పెట్టాలని పిలుపునిచ్చారు. అలాంటివి ఎవరైనా మాట్లాడితే అన్న లోకేష్ తాట తీస్తాడని చెప్పండి అని ఆయన పేర్కొన్నారు. ఈరోజు స్త్రీ శక్తి కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నా. కొంతమంది మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మహిళలు ఎంత బాధపడతారో నేను స్వయంగా నా ఇంట్లో నేను చూశాను. ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే మా తల్లికి 3 నెలలు పట్టింది కోలుకునేదానికి. తెలుగు వాడుక భాషల్లో కొన్ని పదాలు ఉంటాయి. చీర కట్టుకున్నావా, గాజులు తొడుక్కున్నావా, అమ్మాయిలాగా వేడవద్దని కొన్ని పదాలు వాడతారు. అవి ఎప్పుడిన్నా నాకు చాలా బాధ కలుగుతుంది. అలాంటి పదాలకి మనం ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నా. అలాంటి మాటలు ఎవరన్నా మాట్లాడితే మాట్లాడదని చెప్పండి. ఎక్కువ తక్కువ మాటలు చెప్పండి. అన్న లోకేష్ చెప్పాడు తోలు తీస్తాడని. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఒక విషయం కోరాలనుకుంటున్నా. సినిమాల్లో, వెబ్ సిరీస్లో మహిళల్ని కించపరిచే విధంగా డైలాగ్స్ వస్తే అవి తీసే వరకు ఆ సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వకూడదని ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సభాముఖంగా పెద్దల్ని నేను కోరుతున్నా. మహిళా భద్రత గురించి అందరూ మాట్లాడతారు, అనేక చట్టాలు తీసుకురావాలంటారు. కానీ మహిళలకి భద్రత ఉండాలంటే మహిళల్ని గౌరవించాలనేది మన ఇంటి నుంచే మొదలవ్వాలని నేను బలంగా నమ్ముతాను. స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచితంగా బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఈ పథకం మహిళలకు మరింత శక్తి సమకూరుస్తుంది. చదువుకునే దానికి, ఉద్యోగాల కోసం కానివ్వండి, ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా మీకు భారం తగ్గిస్తుంది. ఈరోజు బస్సు ప్రయాణంలో మా అక్క చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మలతో మాట్లాడా. వాళ్ళందరితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది, కనీసం నెలకి 1500 రూపాయల భారం మీకు తగ్గుతుందని. 2019లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఒక రాక్షసుడు అన్నాడు. ఏకంగా అమ్ముతున్న మద్యం ఆరోగ్యానికి హానికరం అని అధికారులు అనేక సార్లు చెప్పినా ఏకంగా ధనదాహం కోసం విషం కంటే ప్రమాదమైన మద్యం అమ్మి ఏకంగా తాలిబొడు తెంపాడు ఆ రాక్షసుడు. మహిళల్ని ఏకంగా అగౌరవపరిచారు. నేను చూశాను, పాదయాత్రలో మహిళల్ని కలిశాను. మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్న గారికి కలిసి మనం బాబు సూపర్ 6 మేనిఫెస్టో కూడా రూపొందిస్తాం జరిగింది. సొంత చెల్లితో రాఖీ కట్టించుకోలేని అన్న మహిళలు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. సొంత తల్లిపై కేసు గెలిస్తే వాళ్ళు సంబరాలు ఈరోజు చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది. అందుకే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా, ముందల మీ ఇంట్లో ఉన్న అక్క, చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మ, అదేవిధంగా తల్లికి న్యాయం చేసిన తర్వాతనే మా గురించి మాట్లాడాలని హెచ్చరిస్తున్నా. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గృహాల వద్ద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్త్రీశక్తి పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనింగ్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు పాల్గొన్నారు. మహిళల ఉచిత ప్రయాణానికి 0 ఫేర్ టికెట్ జారీని సీఎం ప్రారంభించారు. అనంతరం మహిళలకు 0 ఫేర్ టికెట్ ఇచ్చి వారితో కలిసి విజయవాడ PNBS సిటీ టెర్మినల్ వరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు బస్సులో ప్రయాణించారు.
ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపేందుకు మహిళలు భారీగా తరలి వచ్చారు. అడుగడుగున మంగళహారతులతో మంగళగిరి మహిళలు ఘన స్వాగతం పలికారు. డీజే తీన్మా నృత్యాలతో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరిపి కార్యకర్తలు మాస్ జాతర చేశారు. ఉండవల్లి గృహలు, ఉండవల్లి సెంటర్, తాడేపల్లి ప్యాలెస్, తాడేపల్లి సెంటర్, కనకదుర్గ వారధి మీదుగా PNBS సిటీ టెర్మినల్ వరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బస్సు ప్రయాణం సాగింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బస్సు ప్రయాణ మార్గంలో పోలీసుల భద్రత కట్టుదిట్టం చేశారు. బస్సు ప్రయాణించే మార్గంలో 3 పార్టీల జెండాలతో ఘనంగా స్వాగతం ఏర్పాట్లు చేశారు. ప్రతి సెంటర్లో థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ మహిళలు నినాదాలతో మంగళగిరి నియోజకవర్గం మారుమోగింది. మహిళలు తాడేపల్లి ప్యాలెస్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు ప్రయాణించే బస్సుకు ఘన స్వాగతం పలికారు. తాడేపల్లి జగన్ నివాసం సమీపంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు నేతలు, కార్యకర్తలు పాలాభిషేకాన్ని నిర్వహించారు. గ్రామీణ పేద క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 కబడ్డీ లీగ్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. క్రికెట్ లో IPL ఏ విధంగా విజయవంతమైందో రాష్ట్ర స్థాయిలో జరిగే ఇలాంటి లీగులు కూడా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పడమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 కబడ్డీ లీగ్ ను విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ లాంఛనీయంగా ప్రారంభించారు. తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధాని మోడీ ఖేలో ఇండియా ద్వారా యువ క్రీడాకారులను వెలికితీస్తున్నారని చెప్పారు. భారతదేశంలో క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి చెందుతున్నాయని, పార్లమెంట్ లో స్పోర్ట్స్ బిల్ పాస్ అయిందన్నారు. ఈ బిల్లు గురించి మాట్లాడే అవకాశం తనకు దక్కడం గర్వకారణంగా ఉందన్నారు. వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ తీసుకువచ్చారని, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ట్రిబ్యునల్ సమస్యలు పరిష్కరిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో స్పోర్ట్స్ సిటీ రూపుదిద్దుకోనుందని, అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ రానుందని తెలిపారు. ఖేలో ఇండియా ద్వారా ఆంధ్రప్రదేశ్ లో స్టేడియాలు అభివృద్ధి చేసి 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ లో జాతీయ క్రీడలు నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2030లో ఒలింపిక్స్ లో నేషనల్ బిడ్స్ కు వెళ్తున్నామని పేర్కొన్నారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ కబడ్డీ అనేది ఎంతో పాపులర్ గేమ్ అని, రానున్న కాలంలో క్రికెట్ కన్నా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత సీజన్ లో 8 టీంలు వచ్చాయని, 25 లోపు 4 టీంలు సెలెక్ట్ చేసి తెలంగాణ టీమ్స్ తో పోటీకు ఉంటాయని వెల్లడించారు. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ పోటీలు విజయవాడలో కబడ్డీ అసోసియేషన్ ద్వారా నిర్వర్తించడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క లీగ్ చక్కగా సక్సెస్ అయి ఎంతోమంది పేద గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాలని, తప్పకుండా వారికి సరైన అవకాశాలు వచ్చే విధంగా ఈ లీగ్ కండక్ట్ చేసి అందరి మన్ననలు పొంది ఏ విధంగా క్రికెట్లో IPL సక్సెస్ అయిందో అదేవిధంగా ప్రతి స్టేట్ బాడీ కండక్ట్ చేసే APL ఇటువంటి లీగ్లు, యువ ఆంధ్ర ఛాంపియన్షిప్లు, ఇటువంటి లీగ్లన్నీ కూడా అదే దారిలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇవాళ మనం చూస్తే క్రీడలకి ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు ఇండియాలో ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా ఎక్కడెక్కడో ఉన్న యువ క్రీడాకారులు అందరూ ప్రతిభ బయటకు వస్తుంది. వారు చేపట్టిన ఈ కార్యక్రమాల ద్వారా ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది 2 టైర్ 3 టైర్ సిటీల్లో బాగా డెవలప్ అవుతుంది. మనం చూస్తే నార్త్ ఈస్టర్న్లో కూడా నేషనల్ గేమ్స్ జరుగుతాయి. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నేషనల్ గేమ్స్ జరుగుతున్నాయి. ఇండియా మొత్తం ఇటువంటి మార్పు చూడటం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మొన్నే పార్లమెంట్లో కూడా స్పోర్ట్స్ బిల్లు పాస్ చేయడం జరిగింది. దానిలో మాట్లాడిన ఇద్దరు వ్యక్తుల్లో మొత్తం దేశం మొత్తం మీద కూడా నేను ఒకటి అవటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ స్పోర్ట్స్లో ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఈ వివాదాలను పరిష్కరించే విధంగా స్పోర్ట్స్ ట్రిబ్యునల్ తీసుకొచ్చారు. కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలతో ఇటువంటి ట్రిబ్యునల్ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇటువంటి వివాదాలన్నీ త్వరగా పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా ఎవరికన్నా అథ్లెట్స్కి కానీ స్పోర్ట్స్ మెన్కి కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వారికి ప్రత్యేకంగా ట్రిబ్యునల్ తీసుకొచ్చారు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉన్న క్రీడాకారులకు లేకుండా స్పోర్ట్స్ బిల్ తీసుకొచ్చాం. త్వరలో మనం చక్కటి స్పోర్ట్స్ సిటీ ఒకటి చూడబోతున్నాం. దాంతోపాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చూడబోతున్నాం. స్పోర్ట్స్ సిటీ అంటే క్రీడాకారులే కాదు, ఇవాళ సపోర్ట్ స్టాఫ్, ఫిజియోథెరపిస్ట్ అందరూ కూడా ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీలో ట్రైనింగ్ అయ్యి దేశం మొత్తానికి ఇవాళ మనం మంచి సపోర్ట్ స్టాఫ్, మంచి కోచ్ల్ని, మంచి ఫిజియోథెరపిస్ట్ని ఇచ్చే విధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ మధ్య లోకేష్ గారి ద్వారా కేంద్ర క్రీడా మంత్రులను కలిసి
ఖేలో ఇండియా ద్వారా మరిన్ని నిధులు ఇచ్చి ఇక్కడ ఉన్న స్టేడియంలు డెవలప్ చేసి రేపు 2029లో ఆంధ్రప్రదేశ్లో నేషనల్ గేమ్స్ పెడదామని మా అందరి ఆలోచన. ఆంధ్రప్రదేశ్లో చక్కటి ప్రతిభ కలిగిన క్రీడాకారులను తయారు చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. రాబోయే కాలంలో 2036లో ఇండియా కూడా ఒలింపిక్స్లో నేషనల్ బిడ్లో కాంపిటీషన్కి వెళ్ళబోతున్నాం. నేషనల్ బిడ్లో కూడా వచ్చి కామన్వెల్త్ గేమ్స్లో కూడా మనం 2029లో పార్టిసిపేట్ చేయబోతున్నాం. ఇటువంటి అవకాశాలు మన క్రీడాకారులకు మంచి అవకాశాలు, మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఇటువంటి టోర్నమెంట్స్ ఇవన్నీ కండక్ట్ చేసి, ఇదే కాదు కబడ్డీ క్రికెటే కాదు బాస్కెట్బాల్, వాలీబాల్ ఇటువంటి వాటిలో కూడా ఇటువంటి స్పెషలిస్ట్ లీగులు రావాలని కోరుకుంటున్నాం. ఏ గేమ్ అన్నా కొద్దిగా కాసేపు చూస్తే అర్థమవుతుంది, కానీ కబడ్డీ మాత్రం ఇలా చూడగానే అందరికీ ఇది కబడ్డీ అని తెలిసిపోద్ది. అంత పాపులర్ గేమ్. ఈ పాపులర్ గేమ్ విలేజెస్ నుంచి ఇప్పటి వరకు కూడా మరి ప్రో కబడ్డీ లెవెల్లోకి వచ్చింది అంటే నెక్స్ట్ మనం క్రికెట్తో ఈక్వల్గా ఈ కబడ్డీ అనేది జరుగుతుంది. అది 8 టీమ్స్ వచ్చాయండి. ఇప్పుడు యువ క్రీడలో 8 టీమ్స్ వచ్చాయి. రేపు 25th వరకు కూడా ఈ మ్యాచెస్ కండక్ట్ చేస్తుంటారు. ఆ 25th లోపు 4 టీమ్స్ సెలెక్ట్ చేసి తెలంగాణ యువ క్రీడతో మన ఆంధ్రప్రదేశ్ యువ క్రీడ తలబడుతుంది మ్యాచెస్. ఇక్కడ 4 టీమ్స్, అక్కడ తెలంగాణ 4 టీమ్స్. ఈ రెండింటి మధ్య కూడా కాంపిటీషన్స్ జరుగుతాయి రేపు 25 తర్వాత. విజయవాడ ఏలూరు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన వివో షోరూమ్ ను ఎమ్మెల్యే బోన ఉమామేశ్వర ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంలోని ఫోన్లను ఆయన పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వివో గొప్ప బ్రాండ్ అని, సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఫోన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గత 10 సంవత్సరాలుగా ఈ బ్రాండ్ ను గమనిస్తున్నానని, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఎక్కువ మంది ఉపయోగించే ఫోన్ గా నిలుస్తుంది అని అన్నారు. సేల్స్ హెడ్ ఆజాద్ మాట్లాడుతూ వివో లీడర్ గా నిలుస్తుందని, 8,000 రూపాయల నుంచి 1,50,000 వరకు ఈ ఫోన్ స్మార్ట్ ఫోన్ లో అందుబాటులో ఉంటాయని అన్నారు. వారం రోజుల పాటు ప్రారంభ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో సెల్ ఫోన్ అనేది అందరికీ ఉపయోగపడే వస్తువు అయిపోయింది. 140 కోట్ల మంది భారతీయుల్లో ప్రపంచంలోనే అత్యధిక సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నటువంటి దేశం భారతదేశం. వాళ్ళది అటు చైనా కానీ ఇటు ఇండియా కానీ హైయెస్ట్ యూజర్స్ ఉన్నటువంటి సందర్భంలో ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీతో, లేటెస్ట్ ఫెసిలిటీస్తో కొత్త కొత్త బ్రాండ్లు, ఉన్న బ్రాండ్లోనే అనేకమైనటువంటి కొత్త కొత్త మోడల్స్, కొత్త కొత్త ఫీచర్స్ వస్తూ ఉన్నాయి. దాంట్లో ఇవాళ మిడిల్ క్లాసు, కామన్ మ్యాను, హై క్లాసు ఈ రంగాల్లో నెంబర్ 1గా ఉంది వివో. ఈ వివో కంపెనీ నేను గత లాస్ట్ 10 years నుంచి చూస్తూ ఉన్నాను. ఎప్పటికప్పుడు మోడల్స్ మారుస్తూ ఉన్నారు. మంచి మంచి ఫీచర్స్తో ప్రజలకి లేటెస్ట్ టెక్నాలజీతో ఫోన్లు ఇస్తూ ఉన్నారు. 8,000 రూపాయల దగ్గర నుంచి మొదలైనటువంటి రేంజ్ ఇవాళ 1,50,000 ఫోల్డెడ్ మోడల్తో ఇవాళ లాంచ్ చేసాం. ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏలూరు రోడ్లో ఎక్స్క్లూజివ్ వివో షోరూమ్ని ఇప్పుడే ప్రారంభించుకోవడం సంతోషం. బోండా ఉమా గారికి మా ఆహ్వానం పంపించాను. సో మా ఆహ్వానాన్ని గౌరవించి వాళ్ళు కూడా వచ్చి ఇచ్చేసి సో ఈ గ్రాండ్ ఓపెనింగ్ని వాళ్ళు కూడా పాల్గొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడం జరిగింది. సో ఇట్ విల్ బి వెరీ గ్రేట్ థింగ్ బికాజ్ వివో అనేది ఇప్పుడున్న మొబైల్ ఓవరాల్ ఇండస్ట్రీలో వీఆర్ ద లీడర్స్. సో ఈ విషయం అనడంలో సో అండ్ 8,000 నుంచి 1,50,000 వరకు ఏ ఒక్క హ్యాండ్సెట్ అయినా కూడా ఈ వివో ఎక్స్క్లూజివ్ షోరూంలో మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో మేము విన్నవించేది ఏంటంటే విజయవాడ ప్రజలకు అండ్ వివో కస్టమర్లకు ఒకసారి ఈ విజయవాడ ఎక్స్క్లూజివ్ షోరూమ్ని మీరు విచ్చేసి అండ్ విజిట్ చేసి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ని అంటే టోటల్ 8,000 to 1,50,000 ఏవైతే హ్యాండ్సెట్స్ ఉన్నాయో అవైలబిలిటీలో వాళ్ళన్నింటినీ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయవలసిందిగా కోరుతున్నాను. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పనిచేసే రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మిసాల ప్రసాదరావు డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు 7 సంవత్సరాలుగా బకాయిలు చెల్లించలేదని అన్నారు. విజయవాడ ఏపీ ఎన్జీఓ కార్యాలయం వద్ద నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మీసాల ప్రసాదరావు మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో, కళాశాలలో పనిచేసే రిటైర్డ్ అయిన
ఉద్యోగులకు డిఏ, పిఆర్సీ ఏరియర్స్ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. 2014 నుంచి మెడికల్ బిల్స్ కూడా శాంక్షన్ అవ్వడం లేదని, దీంతో రిటైర్డ్ అయిన ఉద్యోగులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. రిటైర్డ్ అయిన వారికి 2020 నుంచి చెల్లించవలసి ఉన్న అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలని అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు, ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు అందజేస్తామన్నారు. తమ సమస్యల పరిష్కారం కాకపోతే శాంతియుత ఆందోళనకు దిగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎంఎస్ఆర్ కె ప్రసాద్, కార్యదర్శి బి శ్రీనివాసరావు, నాయకులు కె శ్రీదేవి, ఉమాదేవి, విఎస్వి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మీసాల ప్రసాదరావు. గురుకుల ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో 1993లో నేను టీజీటీ హిందీగా ప్రవేశించానండి. 2023 జూన్ నెలలో మరి 30 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిపోయాను. అయితే గత 4-5 సంవత్సరాల నుంచి కూడా మా రిటైర్డ్ గురుకుల ఉద్యోగుల సంబంధించి దాదాపుగా 450 మంది ఉపాధ్యాయులకు, రిటైర్ అయిన ఉపాధ్యాయులందరూ కూడా మా గురుకుల విద్యాలయ సంస్థ మానసిక క్షోభకు గురి చేస్తుందండి. వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైనటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొంతమందికి పాక్షికంగా చెల్లించి ఇంకా చాలా కాలంగా ఒక్కొక్కరికి 15 నుంచి 16 లక్షల వరకు బకాయిలు, ఆ పెండింగ్లు అట్లే ఉంచేసండి. కొత్తగా చేరినటువంటి ప్రసన్న వెంకటేష్ గారిని కూడా, మా ఐఏఎస్ కార్యదర్శి గారిని కూడా కలిసాం చాలాసార్లు. మార్చి నెల నుంచి ఈరోజు కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ అండి. ఇలా రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తా రిటైర్ అయిన ఎంప్లాయీస్కి జిల్లాల వైజ్గా కొన్ని గ్రూపులుగా డివైడ్ చేశారు అధ్యక్షులు కామయ్య గారు. దానికి మేము ప్రతి నెల గ్రివెన్స్ రోజు 1920 నుంచి ఈఎల్స్ పెండింగ్ ఉన్నాయి, ఏరియర్స్. అలాగే పిఆర్సీ ఏరియర్స్ పెండింగ్గా ఉన్నాయి. 2018 నుంచి డిఏ ఏరియర్స్ పెండింగ్గా ఉన్నాయి. అలాగే 2018-19 రెండు. ఈ తర్వాత మెడికల్ బిల్లులు అవి పెండింగ్గా ఉన్నాయి. వీటికి ముందు ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, ఇలా పత్రికా విలేకరులు వీళ్ళ ద్వారా కొంచెం గవర్నమెంట్కి ఇచ్చేద్దామని చేసి మా బిల్లులు వీలైనంత వరకు పరిష్కరించమని కోరుతున్నాం. భారతదేశవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే జాతీయ పండుగ జెండా పండుగ అని విఆర్ అసోసియేషన్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఎస్కే భాషా అన్నారు. ఆగస్టు 15వ తేదీన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజునే ఆ రోజున జాతీయ జెండాను ఎగరవేయటం ప్రతి ఒక్క భారతీయునికి గర్వకారణంగా ఉంటుందని అన్నారు. గుణదల అంధ విద్యార్థుల స్కూల్ సమీపంలోని విఆర్ అసోసియేషన్ కన్స్ట్రక్షన్ కార్యాలయం వద్ద 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకులు ఎస్కే భాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 30 నెలల జెండా ఆవిష్కరణ అనంతరం మిఠాయిలు పంచారు. భారత మాతకు జై అంటూ నినాదించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత ఎస్కే భాషా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మాకు పండుగ రోజు అని చెప్పారు. గడిచిన 10 సంవత్సరాలుగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని, పేదలకు అన్నదానం చేయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. భారతీయులమైనందుకు తామంతా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నామని తెలిపారు. తమ సంస్థ ఉద్యోగులకు సైతం కులమతాలకు అతీతంగా ఇదే పండుగ దినం రోజున నూతన వస్త్రాలు సైతం ప్రతి ఏటా అందజేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో విఆర్ అసోసియేషన్ కన్స్ట్రక్షన్ ఎండి షేక్ వసీం అక్రమ్, ప్రతినిధులు సురేష్, గుమ్మడి బాబు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొనగా కులమతాలకు అతీతంగా జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. మా పేరు ఎస్కే భాష అండి. మేము ఈఆర్ కన్స్ట్రక్షన్కి నేను ఒక ఫౌండేషన్ లాగా కష్టపడి ఈ స్థాయికి వచ్చాము. ప్రతి వర్కర్స్ని ఎప్పుడు గౌరవిస్తూ ఉంటాం. అలాగే మాకు అన్ని పండగల కంటే ఇదే పెద్ద పండుగ అని మేము భావించి మా కుర్రోలు ఈ టీము అందరం నిన్న పొగలల్లా కష్టపడి ఇలా చేసుకుంటూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఇదే మా బాధ్యత. ఇలాగ 10 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా చేసుకుంటూనే ఉంటున్నాం. మళ్ళీ ఇది అయిపోయామంటే 300 మందికి అన్నదానం కూడా చేస్తూ ఉంటాం. ఇది పెద్ద పండగలాగా మేము భావించి ఇలాగ చేసుకుంటూ ఉంటాం. ఇండిపెండెంట్ డేస్ అంటే కొంతమంది ఏదో అనుకుంటూ ఉంటారు. ఇవాళ మనకు స్వతంత్రం ఎంత దేశానికి వచ్చిందో ఆ స్వతంత్రాన్ని కాపాడుకునే రోజు ఇది. ఈ రోజుని ప్రతి వాళ్ళు గ్రాండ్గా చేసుకోవాలని నేను నా మనసారా మొక్కుకుంటున్నా. 63వ డివిజన్ రాజేంద్ర నగర్ సెంటర్ లో శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని డివిజన్ టీడీపీ నాయకత్వంలో పర్యవేక్షణలో ఉత్సవ కమిటీ ఎల్వీఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి గణేష్ నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయన్నారు. రాజేంద్ర సెంటర్ లో శాస్త్రోక్తంగా ఉత్సవాల అంకురార్పణలో భాగంగా రాటా ఏర్పాటు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఎల్వీఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ డివిజన్ టీడీపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించిన అనంతరం రాటాను నిలబెట్టారు. ఈ సందర్భంగా స్థానిక మహిళా నాయకురాలు లబ్బా దుర్గా మాట్లాడుతూ గడిచిన కొన్ని సంవత్సరాలుగా
ఎల్వీఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయంటూ ఆమె వివరించారు. డివిజన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి కోలా శ్రీనివాసరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వరరావు సహకారంతో ప్రతి ఏటా గణేష్ ఉత్సవ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. గత ఏడాది వరదల కారణంగా ఉత్సవాలు జరపడానికి ఆటంకం కలిగిందని ఏడాది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఆమె వివరించారు. డివిజన్ కార్పొరేటర్ ముదుగుల తిరుపతమ్మ, డివిజన్ ఇన్ఛార్జి కాసిం, అధ్యక్షులు లబ్బ వైకుంఠరావు, నాయకులు పైడిసీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు గారి ఆశీస్సులతో రాజీవ్ నగర్ 63వ డివిజన్ నందు విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యం, అలాగే 63వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు నిర్వహించుకోవడానికి పందిరాట వేయడం జరిగింది. ప్రతి సంవత్సరం 63వ డివిజన్ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీలు గత 2 ఏళ్లుగా 8,000 మందితో అన్నదానం, అలాగే అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇది 3వ సంవత్సరం. గత సంవత్సరం కనీ విని ఎరగని వరదల కారణంగా సింగనగర్ ప్రాంతంలో, అలాగే మన రాజీవ్ నగర్ ప్రాంతంలో ఈ 3వ సంవత్సరం ఉత్సవాన్ని జరుపుకోలేకపోయాం. ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవాలని మన ఉమామహేశ్వరరావు గారి ఆశీస్సులు అయితేనేమి, డివిజన్ కమిటీ అండదండలు అయితేనేమి, ఈ ఎల్వీఆర్ఎఫ్సి కమిటీ ఆధ్వర్యంలో గణేశోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని మేమందరం రాట వేయడం జరిగింది. గతంలో కూడా ఈ వరదలు మళ్ళా వస్తాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బొండ ఉమామహేశ్వరరావు గారు ఏం చెప్పారంటే, ఈ వరదలు అనేది రాబోయే తరాలకు కూడా ఈ వరద ముప్పు అనేది ఉండదు సింగనగర్ ప్రాంతం అని చెప్పారు. ఈ పుకార్లు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే పని చేసే ప్రభుత్వానికి, పనికి మాలిన ప్రభుత్వానికి ఉన్న తేడా ఈ వరద ముంపుకి రిటైనింగ్ వాల్ అనేది మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము. అలాగే ముందుగా నగర ప్రజలందరికీ, 63వ డివిజన్ ప్రజలందరికీ వినాయక చవితి మహోత్సవ శుభాకాంక్షలు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు శ్రీ బొండ ఉమామహేశ్వరరావు గారు ఆదేశాలతో 63వ డివిజన్లో డివిజన్ కమిటీ, 63వ డివిజన్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ అనే ఒక గ్రూప్ తయారు చేసుకొని సెంట్రల్ నియోజకవర్గ బొండ ఉమామహేశ్వరరావు గారు సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం వినాయక పందిరి నిర్వహిస్తాం. భారీగా 6,000 మంది 7,000 మంది దాకా అన్నదానం కూడా నిర్వహిస్తారు. కమిటీ చాలా చక్కగా చేస్తుంది. ఈరోజు కిందటి సంవత్సరం 3వ సంవత్సరం అయ్యింది, వరదల కారణంగా చేసుకోలేకపోయాం. ఈ సంవత్సరం రాట వేయడం జరిగింది. భారీ ఎత్తున ఈ కార్యక్రమం 63వ డివిజన్ తరఫున జరుగుతుంది. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు 32వ డివిజన్ అయోధ్య నగర్లోని నాయి బ్రాహ్మణ వాయిద్య వృత్తిదారుల శిక్షణా కేంద్రం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి చేరువ కావాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సోరవరపు నాగరాజు మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించడం అభినందనీయమన్నారు. శిక్షణా కేంద్రం కమిటీ వ్యవస్థాపకులు యలమందరావు మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు హాజరు కావడం, జాతీయ పథకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు సైతం పాల్గొన్నారు. నా పేరు సోరవరపు నాగరాజు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ నాగరాజుని. అయితే ఈరోజు మా కమ్యూనిటీ హాల్ దగ్గర, రాఘవేంద్ర థియేటర్ ఎదురుగుండా కమ్యూనిటీ హాల్ దగ్గర జెండా వందనం కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా బొండ ఉమామహేశ్వరరావు గారు వచ్చి జెండా ఎగరేసి అందరికీ శుభాకాంక్షలు చెప్పి వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమం మాకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అందరూ కూడా అండదండలతో మా నాయి బ్రాహ్మణులందరికీ కూడా ఉచితంగా 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. దేవస్థానాల్లో ప్రతి దేవస్థానంలో కూడా మా బోర్డు నెంబర్ ఒకళ్ళని ప్రకటించడం జరిగింది. కానీ ఇంకో విషయంగా అందరూ నాయి బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా అండదండలుగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వానికి మేము నాయి బ్రాహ్మణులందరం అండదండలుగా ఉంటాం. ఈ రోజున 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా శిక్షణా కేంద్రానికి మన బొండ ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు ఈ రోజున వచ్చి మా శిక్షణా కేంద్రంలో జెండా ఎగరేయటం జరిగింది. అదేవిధంగా మా రాష్ట్ర డైరెక్టర్ సోరవరపు నాగరాజు గారు, మా వాళ్ళంతా కూడా ఇక్కడ పాల్గొని ఈ జెండా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. కానీ ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది
వచ్చిందే తప్ప కొంతమందికి అందుతుంది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకందరికి కూడా ఆ ఫలాలు అందాలని అనే ఒక ఉద్దేశంతో ఈ జెండా కార్యక్రమం పెట్టడం, ఆ ఎమ్మెల్యే గారు మాకు అండగా వచ్చి ఆ జెండా ఎగరేసి మీకు ఎందుకు నేను చేస్తానని అంటాం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా మీడియా వారికి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు నాయుడు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని వ్యాఖ్య. వైసీపీ ప్రభుత్వంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫైర్. గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో ఆర్థిక విధానం కుదేలైందని ఆరోపణ. ఉచిత బస్సు పథకంపై మహిళలంతా సంతోషంగా ఉన్నారన్న మంత్రి నారా లోకేష్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.